మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ లెవెల్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో తప్పినేని రామదాసప్ప నాయుడు కేంద్ర ప్రభుత్వ ముద్ర పథకాన్ని అనుకరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను మోసం చేశాడు. అధిక వడ్డీలను ఆశ చూపుతూ రైతులు, కూలీలు, మహిళలు వంటి సామాన్యుల వద్ద నుండి డిపాజిట్లు సేకరించారు. ఈ స్కీమ్ ద్వారా ఏజెంట్ల సహాయంతో సుమారు 140 కోట్ల రూపాయల నిధులను సేకరించాడు. ఈ మొత్తం డబ్బును ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతిలో భూముల కొనుగోలు వంటి పెట్టుబడులకే వినియోగించాడు. చాలా కాలంగా పరారీలో ఉన్న రామదాసప్ప అతని కుమారుడు సాయి కిరణ్ ను తెలంగాణ సిఐడి అధికారులు అమరావతిలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా 330 కార్యాలయాలు ఏర్పాటు చేసిన రామదాసప్ప దాదాపు 1600 మందికి పైగా ఉద్యోగులను నియమించాడు. ఉద్యోగం ఇచ్చే ముందు వారి విద్యార్హతలు, సర్టిఫికెట్లు తీసుకుని ఒక్కో ఉద్యోగి నుండి ₹1,00,000 చొప్పున డిపాజిట్లు వసూలు చేశాడు. తన సొసైటీ త్వరలో బ్యాంకుగా మారుతుందంటూ నమ్మపలికాడు. ఉద్యోగులకు నెలకు ₹8,000 నుండి ₹12,000 వరకు వేతనాలు ఇచ్చేవాడు. అయితే వారికి ఖచ్చితంగా టార్గెట్లు విధించి వాటిని నెరవేర్చకపోతే జీతాల్లో కోతలు పెట్టేవాడు. కొందరు ఉద్యోగులు రాజీనామా చేసి తమ డిపాజిట్ డబ్బులు మరియు సర్టిఫికెట్లు తిరిగి అడిగినప్పుడు వారిని బెదిరించి వేధింపులకు గురి చేశాడు. ఇంకా దుర్మార్గంగా తనకు చెందిన పత్రికల్లో ఉద్యోగులపై మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు తప్పుడు కథనాలు ప్రచురింపచేశాడు. ఈ పరిణామాలతో కొంతమంది బాధితులు పోలీసులను ఆశ్రయించగా రామదాసప్ప వారితో రాజీకి దిగే ప్రయత్నాలు చేసేవాడు. రామదాసప్ప నాయుడు మోసాలకు సంబంధించి తొలి కేసు 2020లో హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఆ సమయంలో అరెస్ట్ అయి బెయిల్ మీద విడుదలయ్యాడు. ఆయన తన అక్రమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తూ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాడు. తదనంతరం కాచిగూడ, గంభీరావుపేట, రామాయంపేట, దుబ్బాక, వేములవాడ, అచ్చంపేట, ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటిలోనూ ఇతను పరారీలో ఉండగా చివరికి తెలంగాణ సిఐడి అధికారులు అమరావతిలో తిప్పినేని రామదాసప్ప నాయుడు, అతడి కుమారుడు సాయి కిరణ్లను అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు వారి ఇద్దరిని 14 రోజుల రిమాండ్కు పంపించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు లైవ్ లో. శ్యామ్, చెప్పండి. థ్యాంక్ యూ. కొంతమంది అక్రమార్కులు ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో సామాన్యులను అదేవిధంగా మహిళలను టార్గెట్ చేసి వారికి అధిక వడ్డీని ఆశ చూపి వారి దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి పారిపోతున్న సంఘటనలు అనేకం చూసాము. తాజాగా ఏదైతే మనం చూసుకున్నట్టయితే ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ లెవెల్ కోఆపరేటివ్ సొసైటీని తిప్పినేని రామదాసు చైర్మన్ గా, అతని కొడుకు సాయి కిరణ్ డైరెక్టర్ గా ఉండి వీళ్ళు మాత్రం సామాన్యులను అదేవిధంగా రైతు కూలీలను టార్గెట్ చేసి వారి దగ్గర నుండి దాదాపు 140 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి పారిపోయిన సంఘటన తెలుస్తుంది. దాదాపు వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 140 కోట్ల రూపాయలు దోచుకున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం మీదైతే వీళ్ళు ఈ సంస్థ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 330 వాళ్ళు మాత్రం ఆఫీసులను తెరిచారు. అందులో దాదాపు 1600 మంది ఉద్యోగులను చేర్చుకొని ఆ 1600 మంది దగ్గర నుండి కూడా ప్రతి ఒక్క ఉద్యోగి నుండి ₹1,00,000 పాటు వారి సర్టిఫికెట్లను వారి దగ్గర డిపాజిట్ చేయాలని చెప్పి వారి దగ్గర నుండి ఈ సర్టిఫికెట్లతో పాటు ప్రతి ఒక్కరి దగ్గర నుండి ₹1,00,000 వసూలు చేసి వాళ్ళు మాత్రం వాళ్ళకు ఒక టార్గెట్ ఫిక్స్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ టార్గెట్ ను ఫిల్ చేయాలని చెప్పిన పరిస్థితి. అయితే వీళ్ళు ఆ టార్గెట్ ను ఒకవేళ ఫిల్ చేయకపోతే మాత్రం వారికి జీతాల నుండి వారు కడిగేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీన్ని భరించలేక కొంతమంది ఉద్యోగులు పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం అయితే ఈ వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి యజమాని అడిగితే మాత్రం యజమానులు మాత్రం వాళ్ళ మీద మావోయిస్టులనే పేరుతో వాళ్ళకు సంబంధించిన పత్రికల్లో వేయించడం అయితే జరిగిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం అయితే ఉద్యోగులు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే మాత్రం వీళ్ళు మళ్ళీ రాజుకి వెళ్ళి వారు మాత్రం అక్కడ నుండి వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఇవ్వడము, అదేవిధంగా వాళ్ళ సర్టిఫికెట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోవడం పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద చూసుకుంటే ఈ
మల్టీ లెవెల్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక అక్రమాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ సంపాదించిన 140 కోట్ల రూపాయలు మాత్రం అమరావతిలో భూములు కొనుగోలు చేసి అక్కడ పెట్టుబడి ఈ సంస్థ పెట్టినట్టయితే తెలుస్తుంది. మొత్తం మీదనైతే ఈ అమరావతిలో సిఐడి పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకురావడం అయితే జరిగింది. వీరికి మాత్రం తీసుకొచ్చిన తర్వాత కోర్టులో వీళ్ళను తీసుకెళ్లిన తర్వాత కోర్టు మాత్రం వీళ్ళకు 14 రోజులు మాత్రం రిమాండ్ విధించినట్టయితే తెలుస్తుంది. అయితే శ్యామ్, అసలు దాదాపు ఎంతమంది బాధితులు ఉన్నారు, వారి వెర్షన్ ఏ విధంగా ఉంది? మొత్తం మీదనైతే రాష్ట్ర వ్యాప్తంగా 1300 బ్రాంచ్లను ఏర్పాటు చేసి దాదాపు ఆ బ్రాంచీల్లో 1600 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే వీళ్ళు ఎంతమంది దగ్గర నుండి ఆ డబ్బులు వసూలు చేశారన్నది మాత్రం ఇప్పటికైతే తెలియరాలేదు. మొత్తానికైతే వీళ్ళ టార్గెట్ మాత్రం సామాన్యులు, అదేవిధంగా మహిళలు, అదేవిధంగా రైతు కూలీలు, వీళ్ళని మాత్రం టార్గెట్ చేసి వీళ్ళ దగ్గర నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మాత్రం వీళ్ళు పెట్టుబడిగా మాత్రం అమరావతిలో పెట్టుబడి పెట్టడం అయితే జరిగింది. మొత్తం మీదైతే ఇది ముద్ర అగ్రికల్చర్ అండ్ అయితే స్కిల్ డెవలప్మెంట్ ఉందో ఈ సొసైటీ మాత్రం ఎవరైతే ముద్ర పేరుతో ఉండడం, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ముద్ర పథకం కింద ఉండడంతో పోలీసులు మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని వీళ్ళని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఇది రాబోయే కాలంలో ఒక బ్యాంకుగా రూపాంతరం చెందుతుంది అని చెప్పేసి బ్యాంకు సేవలు ఏ విధంగా అందిస్తుందో అదేవిధంగా ప్రజలకు ఈ ముద్ర సంస్థ కూడా అయితే అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అయితే ఈ సంస్థ ఉందో ఈ సంస్థ బ్యాంకు తరహాలో ప్రజలకు మాత్రం సేవలు అందిస్తుందని చెప్పి వీళ్ళ దగ్గర నుండి దాదాపు 140 కోట్ల రూపాయలు మాత్రం వసూలు చేసి అమరావతిలో పెట్టుబడి పెట్టినట్టయితే తెలుస్తుంది. దాదాపు వీళ్ళపైన రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు నమోదవడంతో ఇక్కడ నుండి పారిపోయి వాళ్ళు మాత్రం అమరావతిలో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మాత్రం అక్కడికి వెళ్లి వారిని అరెస్ట్ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓన్లీ రామదాసప్ప ఆయన కుమారుడే ఉన్నారా, వీళ్ళ వెనక ఇంకెవరైనా ఉన్నారా, దానిపై క్లారిటీ ఉందా? పోలీసులు మాత్రం ఇంతవరకైతే ఎటువంటిదైతే రివీల్ చేయలేదు. ప్రస్తుతానికైతే తిప్పినేని రామదాసప్ప, అతని కుమారుడు అయితే సాయి కిరణ్, వీళ్ళిద్దరు ఉన్నారో వీళ్ళిద్దరిని మాత్రం అరెస్ట్ అయితే చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసే పరిస్థితి కనబడుతుంది. కోర్టు మాత్రం వీళ్ళకి 14 రోజులు రిమాండ్ మాత్రం విధించినట్టు తెలుస్తుంది. మిగతా విషయాలు రాబోయే కాలంలో తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.